నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. శుక్రవారం అంటే త్రిజగన్మాతల ఆరాధన రోజు. చదువుల తల్లి సరస్వతి, సంపదల తల్లి లక్ష్మీదేవి, శక్తి ప్రసాది తల్లి పార్వతీమాత, ప్రధానంగా సంపద అధికార దేవతలుగా కీర్తింపబడుతున్న లక్ష్మీమాత, దుర్గామాతల మహత్తర దినంగా శుక్రవారాన్ని పురాణ గురువులు, ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తారు. విద్యా గురువునాం గురుహు అని సుభాషితాలు చెబుతున్నాయి. గురువులకు గురువైన విద్యతో సమస్తం సిద్ధిస్తాయని, ఇందుకు వాగ్దేవి మాతను ప్రసన్నం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. అష్టలక్షలు నవదుర్గల్లో సరస్వతి అవతారం ఉంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీ పార్వతులతో పాటు సరస్వతి ఆరాధన ఉంటుంది. అయితే జగత్తుకే గురువు, గురువులకే గురువైన సరస్వతి మాతకు గురువారం నాడు ప్రధానంగా పూజాధికాలు ఉండడంతో శుక్రవార దేవతలుగా ముగ్గురమ్మలను కొలిచిన ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి, పార్వతీ అమ్మవారి వారంగా శుక్రవారానికి ప్రాధాన్యత ఇస్తారు. జ్ఞానదేవత సరస్వతి సంపదల లక్ష్మీదేవితో కలిసి పార్వతీ శక్తిగా మారుతుంది. త్రిజగన్మాతల ఏకత్వ శక్తిలో ధనాధికార శక్తి రోజుగా శుక్రవారం పేరు సంపాదించుకుంది. భౌతిక అవసరాలకు ఆశ్రయం కల్పించే సంపద శక్తిని తాత్కాలిక శక్తిగా, చంచల శక్తిగా చెబుతారు. అయితే జగత్తులో సంపద అంత ఆవశ్యకత ఏది ఉండదేమో. సంపద అంటే ధనం ఒకటి అనుకోకూడదు. ఆధ్యాత్మిక సంపద, దైవిక, ధార్మిక, ధర్మగుణ సంపద, ఇలా ఎన్నో పుణ్య సోపాన సంపదలు ఉన్నాయి. ఇక అధికారం విషయానికి తీసుకుంటే ఈ శక్తి ఎవరికి శాశ్వతం కాదు, వారసత్వంగా సంక్రమించేది కాదు. అయితే నిస్వార్థ ప్రేమలో కూడినది, భగవత్ నామస్మరణలో తరింపచేసేది, సమస్త సంపదలు సమకూర్చేది భక్తి. భక్తి మార్గంలో పయనిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది, పుణ్యఫలాలు పెరుగుతాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ముక్తి మోక్షాలకు సోపానమవుతుంది. శుక్రవారం త్రిజగన్మాతల ఆరాధన రోజు. సృష్టికర్త బ్రహ్మదేవుడు, జ్ఞాన విజ్ఞాన దేవుడు, చదువుల తల్లి బ్రహ్మదేవుని దేవేరి సరస్వతీమాత త్రిజగన్మాతల ఆరాధన దినాన భక్తులతో పూజలు అందుకుంటుంది. అయితే గురువులకే గురువైన వాగ్దేవి మాతను గురువారంగా పేరున్న గురువారం నాడు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ కారణంగా సంపదల తల్లి మహాలక్ష్మి తల్లిని, శక్తిమాత పార్వతీ తల్లినే ప్రధానంగా శుక్రవారం నాడు పూజిస్తారు. శుక్రవార విశిష్టత అంతా ఇంతా కాదు. కంటి శుక్రవారం గడియ లేడింట అంటూ వాగ్గేయకారుడు అన్నమాచార్యులు శుక్రవారం బ్రహ్మ ముహూర్త కాలంలో అమ్మవారు సహితంగా అయ్యవారిని దర్శించుకున్నానని తన గేయ రచన గానామృతంలో తెలియపరుస్తారు. జీవిత గమ్య సాధనాలుగా సంపద, హోదా, అధికారం, కీర్తి పొందుతాయి. జీవిత గమ్యాలుగా వీటిని నిర్దేశించలేము, ఎందుకంటే అవి రాకపోకలు సాగించే నైజం కలవి. అయితే స్వీయ సంతృప్తిని, శాశ్వత ఆనందాన్ని కలుగచేసేది భక్తి. ప్రాపంచిక సౌఖ్యాలు, తాత్కాలిక సంతోషాలు కలిగించేవిగా సంపద, అధికారం ఉంటాయి. దైవిక అనుభూతిని, శాశ్వత ఆత్మ సంతృప్తిని ఇచ్చేది భక్తి. భక్తితో కూడిన జీవితం నిజమైన ఆనందాన్నిస్తుందని, భక్తి లేని సంపద, కీర్తి ప్రతిష్టలు, అధికారాలు ప్రతిబంధకాలుగా మారవచ్చునని పౌరాణిక, ధార్మిక పెద్దలు తెలియచేస్తారు. ఆధ్యాత్మిక భక్తిభావం, వినయ విధేయతలు లోపిస్తే అధికారక సంపదలు, అహంకార వైఖరికి మార్గం సుగమం కావచ్చు, అధర్మ మార్గ ప్రయాణానికి దోహదం చేయవచ్చు. భక్తి, ప్రేమానురాగ, పరోపకార బుద్ధిబాటలో పయనించి దానిని జీవిత లక్ష్యంగా చేసుకుంటే మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం, శాశ్వత ఆనందం కలిగిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథరాజాలు వెల్లడిస్తున్నాయి. ఏ ధార్మిక, ఆధ్యాత్మిక గురువైనా ఇదే మాట చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తితో కూడిన జీవితంలో సంపద ఉన్నా లేకపోయినా వ్యక్తి మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం సముపార్జిస్తాడు. భక్తి లేని ప్రాపంచిక సుఖాలు, బంధనాలు బందీఖానాలుగా మారవచ్చు. అందుకే భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మికకు ఏ మతమైనా ప్రథమ తాంబూలం ఇస్తుంది. శుక్రవారం త్రిజగన్మాతల ఆరాధనా దినోత్సవం.
సరస్వతీమాత, మహాలక్ష్మీమాత, పార్వతీమాతలకు శుక్రవారం పూజాధికారులు నిర్వహిస్తే సర్వ పాపాలు హరించి సమస్త పుణ్యఫలాలు లభిస్తాయని ఏ పురాణ గురువైనా చెబుతారు. ఇది యథార్థమే. అయితే గురురాజ్యవారంగా పేరొందిన గురువారం నాడు గురువులకే గురువైన సరస్వతీమాత ఆరాధన ఉంటుంది. అందుకే విద్యా గురూణాం గురువు అంటారు. విష్ణు భగవానునికి, విష్ణు అవతారమైన హయగ్రీవునికి, దైవాంశ సంభూతులకు కారణజన్ములు అయిన షిరిడి సాయినాథునికి, గురు రాఘవేంద్ర స్వామి వారికి ఇష్టదాయక వారంగా గురువారాన్ని భావించి ఆయా దైవాలను ఆరాధిస్తూ ఉంటాం. గురువులకే గురువైన చదువుల తల్లి సరస్వతీమాతకు అగ్రస్థానం, గురుస్థానం ఇచ్చి గురువారం ఆరాధన చేస్తారు. కాబట్టి శుక్రవారం నాడు వాగ్దేవి అమ్మవారికి పాక్షికంగానే పూజలు చేస్తారని, శుక్రవారం దేవీ ఆరాధనల్లో ప్రధానంగా మహాలక్ష్మి అమ్మవారిని, మహాదుర్గ అమ్మవారిని ఆరాధిస్తారని దేవీ ఆలయాల అర్చక స్వాములు తెలియచేస్తున్నారు. హైందవ ధర్మంలో త్రిమూర్తి దేవతామూర్తుల దేవేరులు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీమాత కాగా శుక్రవారం నాడు ప్రధాన పూజలు అందుకునే దేవతామూర్తులుగా మహాలక్ష్మీమాత, పార్వతీమాత పేరుగాంచారు. సంపద, ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీదేవి. బలపరాక్రమాలు, ప్రేమ, సృజనాత్మకతలకు శక్తిస్వరూపిణి అయిన పార్వతీమాత అధిదేవత. అష్టలక్ష్ములుగా, నవదుర్గా మాతలుగా ఈ దేవతామూర్తులు భక్తుల పూజలు అందుకుంటూ ఉంటారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా సముద్రరాజ తనయి కీర్తింపబడుతూ ఉండగా గౌరీ, ఉమా, భవానీ, అంబిక, దుర్గా, కాళీ, దాక్షాయిని, లలిత, భైరవి ఇలా నవదుర్గా మాతలుగా పార్వతీ అమ్మవారు పూజాధికాలను అందుకుంటున్నారు. అయితే అష్టశక్తులైన నవదుర్గా మాతలైన అవన్నీ ఆదిపరాశక్తి శక్తులే అని పురాణ పెద్దలు చెబుతారు. ఈ ఇద్దరు తల్లులను ఆదిపరాశక్తి వేర్వేరు స్వరూపాలుగా పరిగణించబడతారు. భౌతిక, ఆధ్యాత్మిక సంపద ప్రసాదించే లక్ష్మీమాత వారంగా, బలం, జ్ఞానం, భక్త తత్పరత గుణాలు ప్రసాదించే పార్వతీమాత వారంగా శుక్రవారానికి పేరుంది. మహాలక్ష్మి అమ్మవారిని, మహాదుర్గ అమ్మవారిని మహత్తర, మహంత, మహోన్నత రీతిలో ఆరాధించే రోజుగా శుక్రవారాన్ని కీర్తిస్తాం. భృగు మహర్షి, కావ్యమాత ఉషణల కుమారుడైన శుక్రాచార్యుని పేరు మీదుగా శుక్రవారం ఏర్పడినట్లు పురాణ కథనాలు ఉన్నాయి. అయితే శుక్రాచార్యుడు రాక్షస గురువైన ఋషి మండలంలో అగ్రగణ్యుడైన భృగువు కుమారుడు అమరేంద్రుడు, ఇంద్రుడి అల్లుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తోడల్లుడు, మృత సంజీవని విద్యను ఆవిష్కరించిన మహోన్నతుడు. సనాతన ధర్మం ప్రకారం స్త్రీలకు, వివాహిత స్త్రీలకు శుక్రవారాలు అతి ప్రధానమైన రోజులు. మాతృదేవతలకు ఆరాధనా దినాలుగాను శుక్రవారాలను పేర్కొంటారు. అమ్మలుగన్న అమ్మలను ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించాల్సిన రోజుగా శుక్రవారాన్ని పరిగణిస్తారని పురాణ పండిత శ్రేష్ఠులు చెబుతున్నారు. సంపద, ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవితో పాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని శుక్రవారం పూజిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇదే రీతిలో శక్తి దేవతలైన సంతోషిమాత, కాళికామాత, అన్నపూర్ణేశ్వరులను పూజించిన సర్వ శుభాలు సిద్ధిస్తాయి. శుక్రవారం నాడు అమ్మవార్లకు పూజాధికాలు నిర్వహించాక లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించాలని, ఎరుపు లేదా తెలుపు రంగు పూలతో అమ్మను పూజించి నైవేద్యంగా చక్కెర పొంగలి, పాయసం, తెల్లని వర్ణంలో ఉండే మిఠాయిలు పెట్టాలని పురాణ పెద్దలు చెబుతున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా చేసే పూజలో తామర, మల్లెలు, అరుణవర్ణ పుష్పాలను వినియోగిస్తే ఉత్తమ పుణ్యఫలాలు దక్కుతాయని అంటున్నారు.
పసుపు లేదా అరుణవర్ణమైన వస్త్రాలు ధరించి అమ్మవారికి శుక్రవారం నాడు నిష్టగా పూజలు చేసి ఉపవాస దీక్షలు పాటిస్తే ఆర్థిక సమస్యలు పటాపంచలవుతాయని, సిరి సంపదలు సుఖ సంతోషాలతో కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుందని పురాణ గురువులు వివరిస్తున్నారు. శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఖచ్చితంగా లభిస్తుందని అంటున్నారు. సర్వదైవాల మాసంగా పేరున్న శ్రావణ మాసంలో ప్రధానంగా లక్ష్మీ, దుర్గామాతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో మహిళలు శుక్రవార ఆరాధన లక్ష్మీ అమ్మవారికి, మంగళవార ఆరాధన పార్వతీ అమ్మవారికి చేస్తారు. శ్రావణంలో శుక్రవార పూజలకు విశేషమైన ఫలాలు ఉంటాయి. సాధారణంగా శ్రావణ మాసంలోని 2వ శుక్రవారమే వరలక్ష్మీ వ్రత పర్వదినం అవుతుంది. శ్రావణ శుక్రవార పూజలను ప్రత్యేకించి వరలక్ష్మీ వ్రతాన్ని హైందవంలోని ప్రతి మహిళ ఆచరిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో పూజలు తప్పక చేస్తారు. విశిష్ట పర్వదినంగా భావించి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం శుక్రవారం నాడు పూజలకు ఏ ఆటంకాలు, అడ్డంకులైనా ఎదురైతే ఆ నెలలో ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చునని పురాణ గురువులు చెబుతున్నారు. శ్రావణ మాసం శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రత పూజలు చేస్తారు. అయితే మహిళలు మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలు కూడా చేస్తారు. శుక్ర అంటే తెల్లని, స్వచ్ఛమైన అనే అర్థాలు ఉన్నాయి. బుద్ధిహీనులు, అసుర మనస్కులు అయిన రాక్షస జాతిని సక్రమ మార్గంలో పెట్టడానికి శుక్రాచార్యుడు ఉద్యుక్తుడయ్యాడు. దయాహీనులు, దుర్మాంధులు, లోక కంటకులైన రాక్షకులకు విద్య ఏమిటి, చదువు ఏమిటి, బోధన ఏమిటని అంటూ శుక్రాచార్యునిపై దేవగణాలు మండిపడ్డాయి. అయితే శుక్రాచార్యుడు రాక్షసులను తీర్చిదిద్దడానికే నిర్ణయించుకుని వారికి గురువయ్యాడు. రాక్షస గణాలకు విద్యాబుద్ధులు నేర్పడానికి శుక్రవారం నాడే శుక్రాచార్యుడు శ్రీకారం చుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. గురు శబ్దంలోని గురుదేవులందరూ గురువారానికి చేరియుండగా రాక్షస గురువు శుక్రాచార్యుడు మాత్రం శుక్రవార ఆరాధనీయ గురువుగా పేరొందాడు. దేవతల గురువు బృహస్పతి కాగా రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. దేవగురువు, రాక్షస గురువు ఇద్దరు విద్వత్తులు, అగ్రగణ్యులే. మేధోగుణ సంపన్నుడు, మహాబలవంతుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, రామభక్త అగ్రగణ్యుడైన హనుమంతుడు సూర్యుని వద్ద విద్య నేర్చుకున్నట్లు ఆంజనేయుని గురువు సూర్యుడు కాగా సూర్యదేవుడి గురువు శివదేవుడని పురాణ పెద్దలు చెబుతారు. అమిత తేజోవంతుడైన సూర్య తేజం ముందు ఏ తేజమైనా దిగదుడిపే. ఎంతటి విద్యాగుణ సంపన్నుడైన సూర్య మేధ ముందు తల వంచాల్సిందే. మౌఢ్యాలు అంటే మందత్వం, నిజేస్తం, నిర్లిప్తంగా చెబుతాం. గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం అనే మాటలు మనకు పంచాంగం, తెలుగు క్యాలెండర్లలో కనిపిస్తాయి. మహాదివ్య గురువులుగా అటు దేవగురువు బృహస్పతికి, ఇటు రాక్షస గురువు శుక్రాచార్యునికి పేరుంది. అయితే అత్యంత తేజోవంతమైన సూర్యశక్తి ముందు ఈ గురుశక్తి అల్పంగా మారుతుంది. గురుడు సూర్యుని సమీపించినప్పుడు గురుమౌఢ్యమి, శుక్రుడు భానుని సమీపించినప్పుడు శుక్రమౌఢ్యమి వస్తుంది అంటారు మన పెద్దలు. సూర్యశక్తి ముందు గురు శుక్రగ్రహాల శక్తి వెలవెలబోవడం వల్లే ఆయా రోజులలో ఏ పనులు చేపట్టరాదని పంచాంగ పెద్దలు చెబుతారు. అయితే గురువారం నాడు దేవగురువు, శుక్రవారం నాడు శుక్రాచార్యుడు మిలమిలా మెరిసిపోతారని పెద్దలు తెలియచేస్తారు. శుక్రాచార్యుడు సక్రమ బుద్ధిని అక్రమంగా మార్చుకుని వక్రమార్గంలో వెళ్ళాడని, అందుకే రాక్షసులు తప్ప ఎవరి గౌరవ అభిమానాలు పొందలేకపోయాడని పెద్దలు తెలియచేస్తారు. అయితే శుక్రాచార్యుడు ఎంతలా కుటుంబ శ్రేయస్సు కాంక్షించేవాడో, తన రాక్షస శిష్యులపై ఎంత కరుణ, జాలి చూపించేవాడో శుక్రచరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇంద్రలోకాధిపతి ఇంద్రుడు శచీదేవిల కుమార్తె జయంతి. అయితే అమరేంద్రుడి కుమార్తె జయంతి భర్తే శుక్రాచార్యుడు. అంటే ఇంద్రునికి సాక్షాత్తు అల్లుడు శుక్రాచార్యుడు. నిత్య వైరంతో ఉండే దేవదానవుల్లో రాక్షస పక్షాన గురువుగా ఉన్న శుక్రాచార్యుడు వారికి త్రికరణ శుద్ధిగా విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రయత్నిస్తాడు. అమృతం సేవించడం వల్ల దేవతలకు మరణం లేదు. దీంతో వారు రాక్షసులను మట్టుబెట్టడం మొదలుపెట్టారు. రాక్షస జాతి క్షీణించిపోవడాన్ని చూసి శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను రూపొందించి రాక్షసులను బతికించడం మొదలెట్టాడు.
రాక్షసుల ఆగడాలు తట్టుకోలేక దేవతలు అల్లాడుతుంటే దేవగురువు కుమారుడు కచుడు వారికి ధైర్యం చెప్పి రాక్షస గురువు శుక్రాచార్యుని వద్దకు మాయాబ్రాహ్మణుని రూపంలో వచ్చి చదువు చెప్పమని అభ్యర్థించాడు. అయితే శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుని అందచందాలు చూసి అతన్ని మోహించి పెళ్లి చేసుకోవాలని భావించింది. తన వద్దకు వచ్చిన మాయారూప బ్రాహ్మణుడు దేవతల గురువు బృహస్పతి కుమారుడు కచుడని తెలిసిన కుమార్తె శ్రేయస్సు కోసం, ఆమె కోరిన వ్యక్తితో వివాహం కోసం తనను తాను అర్పించుకుని కచుడికి సమస్త విద్యలతో పాటు మృత్సంజీవిని విద్యను కూడా నేర్పుతాడు ఆయన. అయితే గురుపుత్రిక సోదరితో సమానమని ఆ విన్నపాన్ని కచుడు తిరస్కరిస్తాడు. తమ గురువు శుక్రాచార్యుని వద్ద సంజీవిని విద్య నేర్చుకోవడానికి ఆషాఢభూతి మాదిరి ఎవరో యువకుడు రావడంతో రాక్షసులు కలత చెంది కచుని హతమార్చి ఆ బూడిదను నీళ్లలో కలిపి శుక్రునికి ఇస్తారు. దాహార్తి తీర్చుకోవడానికి ఆ నీరు తాగిన శుక్రుడు చివరకు విషయం తెలుసుకుంటాడు. అయితే అసురులపై కించిత్ కోపం కూడా ప్రదర్శించడు. కచుడికి మృత్సంజీవిని విద్య చెప్పి అతన్ని బతికించాక తన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి కచుడు శుక్రుణ్ణి బతికిస్తాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఎంతో ఉదాత్త స్వభావుడు. అందుకే శుక్రాచార్యుని పేరిట వచ్చిన శుక్రవారం ఎంతో విశిష్ట వారమని పెద్దలు చెబుతారు. శుక్రాచార్యుడు రాక్షస గురువైన ఋషిమండలంలో అగ్రగణ్యుడైన భృగువు కుమారుడు, అమరేంద్రుడి ఇంద్రుడి అల్లుడు, మృత సంజీవిని విద్యను ఆవిష్కరించిన మహోన్నతుడు. శుక్రవారం అంటే ప్రధానంగా మహిళా భక్తుల దైవ ఆరాధన రోజుగా పెద్దలు చెబుతారు. సనాతన ధర్మం ప్రకారం స్త్రీలకు, వివాహిత స్త్రీలకు శుక్రవారాలు అతి ప్రధానమైన రోజులు. మాతృదేవతలకు ఆరాధనా దినాలుగాను శుక్రవారాలను పేర్కొంటారు. అమ్మలుగన్న అమ్మలను ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించాల్సిన రోజుగా శుక్రవారాన్ని పరిగణిస్తారని పురాణ పండిత శ్రేష్ఠులు చెబుతున్నారు. సాధారణ పరిభాషలో వారం అంటే 7 రోజులు. మరి శుక్రవారం, శనివారం, ఆదివారం అంటూ 7 రోజుల సమూహాన్ని పట్టుకుని ఏకదినంగా ఎందుకు పిలుస్తారు అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే మన భాషలో అన్నింటికీ మాతృభాష సంస్కృత భాష. సంస్కృత భాషలో వారం అంటే ఒక రోజు అని లెక్క. వేదాంగాలు, మంత్రోపనిషత్తులు, గ్రంథరాజాలు సర్వం సంస్కృత భాషలోనే దర్శనమిస్తాయి. అందుకే ఆ భాషకు అందరూ అగ్రతాంబూలం ఇస్తారు. అటు గురుదేవుడు, ఇటు శనిదేవుడు అంటే జ్ఞానదైవం, మందగమన దైవ వారాల నడుమ గురు శనివారాల మధ్య లక్ష్మీ శుక్రవారం వస్తుంది. హైందవ సంప్రదాయంలో శుక్రవారాన్ని అమ్మవార్ల ఆరాధన వారంగానే పరిగణిస్తూ ఉంటారు. అదే కాకుండా మహిళా భక్తులు తమ కుటుంబాలు సర్వప్రాణి కోటి చల్లగా ఉండాలని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేసే రోజుగాను శుక్రవారానికి పేరుంది. హిందూ ధర్మంలో దైవ ఆరాధన ప్రధానంగా కనిపిస్తుంది. ప్రకృతిలో ఒక్క మానవ సంఘం తప్ప ఏ ప్రాణి స్వీయ ఫలం వాంఛించకుండా పరోపకారమే పరమావధిగా జీవనం కొనసాగిస్తాయి. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం మిదం శరీరం అనే చక్కటి సుభాషితం ప్రాణికోటి పరోపకార బుద్ధిని వివరిస్తుంది. అందుకే హైందవ జాతి అతిథి దేవోభవ అని కీర్తిస్తూ చెట్టు, పుట్ట, గోవు, నది, సర్పం ఇలా అన్నింటికీ దైవస్థానం ఇచ్చి ఆరాధిస్తుంది. కాలకెరటం ఎవరి గురించి ఆగదు. విడిచిన బాణం గడచిన క్షణం రావని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడే కాలచక్రదేవునిగా కీర్తింపబడుతూ ఉన్నారు. అన్నదాత, ఆరోగ్య ప్రదాత, సర్వప్రదాతగా సూర్యదేవుణ్ణి మనం ఆరాధిస్తాం. కల్పాలు, వత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, వారాలు, దినాలు, గంటలు, ఘడియలు, విఘడియలు, రాసులు, నక్షత్రాలు ఇలా మన కాల గణన జరుగుతుంది. వారాల విషయమే తీసుకుంటే ఆదివారం, సోమవారం ఆదిగా గల 7 రోజులను ఒక వారంగా చెబుతూ ఉంటాం. దినాన్ని పట్టుకుని వారం అనడం ఏమిటి అనే సందేహం రావచ్చు. అది మూల మాతృభాష సంస్కృతంలో వారం అంటే
ఏకదినంగా లెక్కిస్తారు. వేదంగాలు, మంత్రోపనిషత్తులు, గ్రంథ రాజాలు సర్వం సంస్కృత భాషలోనే దర్శనమిస్తాయి. అందుకే ఆ భాషకు అందరూ అగ్రతాంబూలం ఇస్తారు. అందుకే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలుగా మనం వారచక్ర నియమాన్ని పాటిస్తాం. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వం తెలుసున్నవాడు భగవంతుడు. ఆ భగవంతుడు ముక్కోటి దేవతల రూపంలో భక్తులను ఆశీర్వదిస్తాడు. సృష్టి, స్థితి, లయకారకులుగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వ్యవహరిస్తున్నారు. త్రిజగన్మాతలుగా సరస్వతీమాత, లక్ష్మీమాత, పార్వతీమాత జగత్తును నడిపిస్తున్నారు. వేదాంగాలు, మంత్రోపనిషత్తులు, గ్రంథరాజాలు సర్వం సంస్కృత భాషలోనే దర్శనమిస్తాయి. అందుకే ఏ పదంలోనైనా ఆ భాష వైభవం కనిపిస్తూ ఉంటుంది. ఏ పదమైనా శ్రీకారం, ఏ స్వరమైనా ఓంకారం అని మన పెద్దలు తెలియచేస్తారు. అటు గురుదేవుడు, ఇటు శనిదేవుడు అంటే జ్ఞానదైవం, మందగమన దైవ వారాలుగా నడుమ గురు, శుక్ర, శనివారాల మధ్య లక్ష్మీ శుక్రవారం వస్తుంది. హైందవ సాంప్రదాయంలో శుక్రవారాన్ని అమ్మవార్ల ఆరాధనా వారంగానే కాకుండా మహిళా భక్తులు తమ కుటుంబాలు, సర్వ ప్రాణికోటి చల్లగా ఉండాలని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేసే రోజుగాను శుక్రవారం పేరుగాంచింది. సర్వకాల సర్వ అవస్థలయందు భగవద్భక్తిని ప్రదర్శించి దైవ ఆరాధనలో తరించాలని, పాపాలను విస్మరించి పుణ్యాలు సముపార్జించి ఇహపర సుఖాలు పొందాలని పురాణ పెద్దలు, ఆధ్యాత్మిక స్రష్టలు చెబుతున్నారు. అయితే దైవాలకు ఉన్న ప్రత్యేక వారాలను, ఆయా దైవాలను ఆరాధిస్తే ద్విగుణీకృత పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి. సర్వమత ఆరాధనీయ దినంగాను శుక్రవారానికి పేరుంది. హైందవ సంప్రదాయంలో శుక్రవారానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఏ శుక్రవారమైనా విశిష్ట వారంగా ఆరాధించే నారీమణులు శ్రావణం వచ్చిందంటే కాళ్లకు పసుపు పారాణి రాసుకొని శుక్రవార వరలక్ష్మి వ్రతాలు, పార్వతీ అమ్మవారి మాంగళ్య గౌరీ వ్రతాలు చేపడతారు. అయితే లక్ష్మీ పార్వతుల ఆరాధన పూర్వకమైన శుక్రవారం పూజలు చేసిన శ్రావణంలో శుక్రవారం నాడు ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారికి, మంగళవారంలో పార్వతీ అమ్మవారికి పూజలు చేస్తారు. శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి చేసే పూజలను శుక్రవార పూజలు, వరలక్ష్మి వ్రత పూజలుగా కీర్తిస్తారు. మంగళవారం నాడు పార్వతీ అమ్మవారికి చేసే పూజలు, వ్రతాలను మంగళగౌరి వ్రతాలుగా చేస్తారు. అన్య మతాల భక్తుల విషయాలకొస్తే ముస్లింలు శుక్రవారాన్ని మహాపవిత్ర దినంగా భావించి ఆ మతస్థుల ప్రార్థనా మందిరాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. కొన్ని అన్యమత సంస్కృతుల్లో శుక్రవారాన్ని ప్రేమ దేవత ఆరాధనా దినంగాను కీర్తిస్తారు. ప్రేమ దేవతను ఫ్రేయా దేవతగా శుక్రవారాన్ని ఆరాధించిన ఆ మతస్థులు దానిని ఫ్రేయా డేగా పిలిచేవారని, కాలక్రమేణా ఫ్రైడేగా మారిందని కొందరు పెద్దలు తెలియజేస్తున్నారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.